ఈమెను పట్టుకోండి, చేతులు పైకి లేపు, చేతులు పైకి లేపో. ఇటు చూడు, ఇటు చూడు. చూస్తావా? చూస్తాం. చూడవా? చూడవా? ఎందుకు భయం అవుతుందా అమ్మా? భయం అవుతుంది. ఇక్కడ ఏ దేవుడున్నాడు? ఏ దేవుడున్నాడు? ఏ దేవుడున్నాడు? ఏమవుతుంది నీకు? ఏమవుతుంది? ఉండబోతా అయితలేదు. వెళ్ళిపోతావా? ఇటువైపు చూడు, ఇటువైపు చూడు, ఇటువైపు చూడు. ఇదిగో, ఇదిగో వెనకాల పట్టేసుకో. ఇక యేసు నామములో కాలిపోవాలి. యేసు నామములో ప్రేరేలేసాయి, ప్రేరేలేసాయి, ప్రేరేలేసాయి. కాలిపోవాలి. యేసు నామములో కాలిపోవాలి. యేసు ఆమేన్. బయటికి వెళ్ళిపోవాలి. యేసు ఆమేన్. యేసు నామములో కడుపులో నుంచి, చేతుల్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. యేసు ఆమేన్. ఇప్పుడే బయటికి వెళ్ళిపోవాలా? కడుపులో ఉన్న చేతబడి బయటికి రావాలి. ఇప్పుడే, ఇప్పుడే కడుపులో ఉన్న చేతబడి యేసు నామములో బయటికి రావాలా? ఆమేన్. కడుపులో ఉన్న చేతబడి అదిగో, అదిగో బయటికి వస్తుంది. యేసు నామములో కడుపులో ఉన్న చేతబడి, చేతబడి బయటికి రావాలా? బయటికి రావాలి. యేసు నామములో ఆమేన్. ఆమేన్. తండ్రి బిడ్డను దీవించు. ఇంకెప్పుడు బలహీనత రావద్దు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 లేచి నిల్చోబెట్టండి. ఎలా ఉందమ్మా ఇప్పుడు? అమ్మా ఫ్రీగా ఉందయ్యా. అమ్మా ఫ్రీగా ఉందయ్యా. ఫ్రీగా ఉంది. ఇప్పుడు నీకేమైంది? తెలియదు అన్న. తెలియదు. ఇక్కడ ఎట్లా వచ్చినో తెలియదు. ఇక్కడికి ఎట్లా వచ్చినో తెలియదు. దేవుడు నిన్ను తాకాడు. కొట్టు గట్టిగా, కొట్టాల గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి బిడ్డని దీవించండి, గొప్ప సాక్షికరంగా నిలిచోబెట్టు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. అమ్మగారికి, అయ్యగారికి వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను పోయిన నెల ఇక్కడికి వచ్చిన, అంటే ఇంటి దగ్గర నుంచి మా అమ్మతోటి పిల్లలతోటి నేను ఇక్కడ వచ్చిన. మా ఆడబిడ్డ వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. అయితే అన్నను నేను లైవ్లో టీవీలో చూస్తుండే కానీ నేను ఇక్కడికి వస్తానని నాకు తెలియదు. అమ్మ వాళ్ళ ఇంటికి పోతానేమో పిల్లలు తీసుకోనని నేను అనుకున్నా. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. పెళ్ళైన కాడ నుంచి 13 సంవత్సరాలకు వెళ్ళి నేను వెళ్ళలేదు. అక్కడ పోవాలంటే నాకు ఇష్టం లేదు. అయితే నేను ఎక్కడ పోవాలా ప్రభా నాకు తెలియదు. నేను ఎక్కడ పోవాలా? నేనైతే హైదరాబాద్ వస్తున్నా, నాకు తెలియదు ప్రభా, నువ్వే నడిపించాలని నేను వచ్చినాక ఇంకా మా ఆడబిడ్డ దగ్గర ఇంటికి వచ్చినాక మరి రేపు శనివారం రోజు అన్న ప్రేయర్ చేస్తాడంట అమ్మ తేజ పాస్టర్ దగ్గరికి. మరి మేము పోతున్నాం, నువ్వు వస్తావా అని మా ఆడబిడ్డ అడిగింది. అయితే సరే వస్తా అని ఈడికి వచ్చిన అనమాట. వస్తే ఆడ లాస్ట్లో మేము నిలబడ్డప్పుడు మరి ఇంకా మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు అని అమ్మగారు అడిగితే ఇంకా చెప్పినాం అనమాట. చెప్పినప్పుడు అమ్మ మీరు ఏదైతే కోల్పోయారో అప్పుడు మీది పొందుకొని పోతారని చెప్పింది. సరే అని ఇంక నేను ఆ మాట రిసీవ్ చేసుకున్న. తర్వాత అన్న ఆరాధనలా ఆరాధిస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నేను లాస్ట్లో ఉండి నేను ఇక్కడికి ఎట్లా వచ్చినో నాకు తెలియదు. ఇక్కడికి వచ్చినప్పుడు అన్న మరి ప్రేయర్ చేసినప్పుడు నాలో ఉన్న మాంత్రిక శక్తులు, చీకటి శక్తులు వెళ్ళిపోమని ప్రార్థన చేసిండు. ఇక్కడికి వచ్చి నేను ఎట్లనో అయిపోయింది నాకు. ఇక్కడికి వచ్చినప్పుడు మరి అన్న మాట నాకు ఇట్లా మాంత్రిక శక్తులు వెళ్ళిపోవాలన్నప్పుడు నాకు గొప్ప విడుదల శక్తిని ఇచ్చిండు దేవుడు. నా కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థన కూడా జరుగుతుంది, శాంతి సమాధానంగా ఉంది. దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యానికి దేవునికి వందనాలు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. మరి నిజంగా మనం అనుకుంటూ ఉంటాము తెలియకుండా వచ్చేసాను, లేకపోతే ఎవరో తీసుకొని వచ్చాను అని కాదండి. దేవుడి ప్రణాళికలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. ఆమేన్. మీకు నిజంగా
మీరు అవసరతలో ఉన్నారు, ప్రభు కార్యం చేశారు. ఆమేన్. మరి చాలా భయంకరమైన చీకటి శక్తులు, చేతబడి శక్తులతో సహోదరి బాధపడుతున్న సమయంలో ఆరాధన జరుగుతూ ఉండగానే మరి ఆ ఆరాధనలో ప్రభు సేవకుడి ద్వారా మరి తన్ని మరి ముట్టి అద్భుతమైన రీతిలో స్వస్థపరిచారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈరోజు నా ఇస్తున్న సాక్ష్యం చాలా చక్కగా, నా కుటుంబం నేను సమాధానంతో ఉన్నాను, చక్కని కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారంట. ఆమేన్. కుటుంబం అంతా సమాధానం, నెమ్మది, ఐక్యతతో ఉన్నారు. అందుని బట్టి కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సాక్ష్యాన్ని బట్టి ప్రభు ఇంకా మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. తల్లి, గాడ్ బ్లెస్ యూ.